చాలా మంది రకరకాల అవసరాల కోసం క్రెడిట్ కార్డులు అని చెప్పి పర్సనల్ లోన్స్ అని చెప్పి తీసుకొని దాని తర్వాత వాటిని రొటేషన్ చేయలేక చాలా మంది ఆ రొటేషన్ కోసం అని బయట నుంచి మళ్ళీ ఇంకా అమౌంట్ తీసుకొచ్చి ఇంకా అప్పులు పాలవడం. అంటే ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా అని అంటే వాళ్ళకి ఏదైనా ఫినాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ అయిన సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది. హాస్పిటల్స్ అని కానీ లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కోసం అని చెప్పి ఏదైతే లోన్ తీసుకోవడం వాటికి ఈఎంఐలు పే చేయలేక వీళ్ళ శాలరీల కంటే అవుట్ గోయింగ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది రికవరీ ఏజెంట్స్ అంటే బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే థర్డ్ పార్టీ ఏజెంట్స్ కానీ ఇంటి దగ్గరికి వచ్చి హెరాస్మెంట్ చేయడం కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళకి లేదా మీ రిలేటివ్స్ కి కాల్ చేసి మిమ్మల్ని బదనాం చేయడం. అండ్ అదే కాకుండా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయకూడదు. వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ మెథడ్కి వెళ్తున్నారో అవన్నీ కూడా క్రిమినల్ నేచర్ అనమాట. సో ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తుంటే వాళ్ళు మీరు సింపుల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా కోర్టు నుంచి ఒక ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకుని కోర్టు త్రూ 1 year to 2 years అనేది కొంచెం టైం తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా సెటిల్మెంట్ చేసుకొని అమౌంట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో కిల్సా వెంకట్. థ్యాంక్ యూ.